అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను యథావాక్కుల అన్నమయ్యచే రచించబడిన సర్వేశ్వర శతకములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అమరంగా స్ఫుట భక్తి నాటకము భాసాంగ క్రియాంగాభిరమ్యముగా చూపిన మెచ్చిమీరిల బలేయన్నంతకు యోనిగేహములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసార రంగములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, పొందికగా స్ఫుటమైన భక్తి అనే నాటకమును వాగాభినయంతో చేష్టా భాగముతో కనులకు ఎంతో అందాన్ని కలిగించే విధంగా ప్రదర్శించగా అందుకు నీవు మెచ్చి ప్రశంసించి బలి అని అనిన తదుపరిన ఈ భూమి మీద జీవి స్త్రీల గర్భాలలో చేరి దేహాన్ని ఏర్పరచుకొని మంచి వేషాలను వేసే నటుడిగా జన్మించి సంసారం అనే రంగస్థల నాటకం మీద బహు వేషాలను వేసి ప్రదర్శిస్తూ ప్రకాశిస్తున్నాడు అని భావము. కమనీయంబగు సర్వతీర్థములు లింగంబున్నచో మూర్తిమంతములై ఒప్పుచొనుండు లింగములు తాత్పర్యంబుతో భక్తగాత్రములందెప్పుడు నుండు కాన మహిళోన్ తద్వార్త మోహింప తీర్థములందెల్లను దివ్య తీర్థము భవద్భక్తుండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, పావనమైన శివలింగం ఉంటేనే హృద్యమైన సకల తీర్థాలు విరాజిల్లుతాయి. మరి ఆ శివలింగం భక్తులలోనే కొలువుదీరి ఉంటుంది కదా. అలా అయితే ఈ భూమి మీద ఉన్న సకల తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు నిలయం భక్తుని యొక్క శరీరమే కదా అని భావము. సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ సోబిల్లు బృందారకోత్కరముంగా గనునల్పు అల్పుని గనుంగా పుణ్య పాపాలిచేన్ తిరుగన్ వైచుచు నీ మహామహిమ ప్రీతిం పద్మచుండంబుణం దరయం జీవుల నింద్రజాలములుగా ఆడించు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, నీ యొక్క లీలలు పుణ్యమూర్తులైన దేవతలను పాపులైన మానవులుగా, మానవులను దేవతలుగా, గొప్పవారిని అల్పునిలా, అల్పుని గొప్పవారిలా వారి యొక్క పుణ్య పాపాల చేత వారి స్థానాలను మారుస్తూ ఈ బ్రహ్మాండంలో నివసించే జీవులందరినీ ఇంద్రజాలం వలె ఆడిస్తున్నావు కదా స్వామి అని భావము. ప్రకటింపంగ సమస్త పాతకములం బాపంగా
పూజ ఎందుక పుష్పాంశము చాలునన్న మహిలో నూహింపంగా నీ పదార్చకులే మార్గమునందు శుద్ధులు మదిం చర్చింప దద్దుర్గుణ ప్రకరం బెండెడివాడు లోకములలోన్ పాపిష్టి సర్వేశ్వరా సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, మానవుడు చేసుకున్న తన పాపాలన్నిటినీ నీకు పూజ చేసేటప్పుడు నిన్ను అలంకరించుటకు ఉపయోగపడే చిన్న పువ్వే పోగొడుతుంది. అయితే ఇంక నీ పాదాలను నమ్ముకొని నిన్నే స్మరించు వారికి ఇంకెంతటి పుణ్యము లభిస్తుందో కదా. వారందరూ పరమ పవిత్రులవుతారు. అటువంటి నీ భక్తుల సమూహంలో పాపాలను ఎంచేవాడు ఈ లోకంలో అందరికన్నా పాపిష్టివాడవుతాడు అని భావము. పవనుండై హిమదాముండై అనలుండై పానీయమై ఆత్మయై రవియై అంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తి క్రియా భువనాండంబులు లక్షణాంగములుగాన్ పుట్టించు నత్యద్భుతోత్సవ లీలా విభవంబుతోడా భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, అందమైన 8 మూర్తులను కల్పినవాడు మీ యొక్క ఉత్తరువు అనే బలం వల్ల వాయువు అయి, కాంతితో కూడిన చంద్రుడు అయి, జ్వాలామూర్తి అయిన అగ్ని అయి, ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు అయి, అనంత ఆకాశమై, భూచక్రమై, మిక్కిలి ఆశ్చర్యపూరితమైన తన యొక్క కార్యములతో బ్రహ్మాండాలను రక్షించే అవయవాలుగా జన్మింపజేస్తాడు కదా అని భావము. రమణ భక్త సమగ్ర దర్శనము తీర్థశ్రేణి తద్గోష్ఠి తీర్థము తద్దివ్య దయావలోకనము తీర్థం బెన్నంగా ఇట్టి జంగమ తీర్థంబుది నోలలాడక వివేక భ్రష్టులైపోయి లోకములో తీర్థములంచు ఏరులు స్వజంగా నేలా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, ఇష్టముతో శివభక్తులను సంపూర్ణంగా తిలకించడమే అనేక తీర్థాలతో సమానం. వారితో మంచి సమావేశమే దివ్యమైన తీర్థం. వారి యొక్క దయాదృష్టియే తీర్థం. ఆలోచించి చూడగా కదిలాడే సముద్రాలలో మునిగి తేలక సతమతపడే కన్నా శివుడిని ఆరాధించే శివభక్తులను సేవించడం చాలా మేలు. అంతేకాని తెలివిని కోల్పోయి లోకంలో తీర్థాల పేర్లతో నదులలో సముద్రాలలో మునుగుట ఎందులకు అని భావము. జ్ఞానాతీతుండవైన నీ మహిమన్ ప్రజ్ఞంపోని తర్కించుట జ్ఞానాంగం బగునైనను తమ యథాశక్తిం ప్రశంసించి దివ్యానంద స్థితిని పొందువారిన్ కని భక్త్యావృత్తి నిండిటివాడైనం ప్రస్తుతి చేయుచుండు తన చేనైనంత సర్వేశ్వరా.
సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, జ్ఞానానికి ఆలయమైన నీ యొక్క అమితమైన మహిమను ప్రజ్ఞతో ప్రయత్నించి తత్వము తెలుసుకోవాలని భావించడం అజ్ఞానమే అయినప్పటికీ మానవులు తమకున్న శక్తి సామర్థ్యాలతో వారికి తగినట్లుగా భక్తితో స్తుతించుచుండగా వారు పొందే దివ్యానందాన్ని చూస్తే మనస్సు నిండిపోతుంది. అందుకే నీవెంత మహిమాన్వితుడవైనా ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తి మేరకు నిన్ను స్తుతిస్తుంటారు అని భావము. ఏ బారంగ నజాండ బాండ నికరంబే రూపులో పుట్టి యుద్ధీపించున్వరి రూపులెల్ల సమసుప్తిం పొంది ఏ రూపులో లోపించుం కలయంగ అంతటికి తాలోనై విజృంభించి ఏ రూపం భవ్యమై వెలుంగు అది నీ రూపంబు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, బ్రహ్మాండ బాండ సమూహం ఏ రూపంలో జన్మించి విరాజిల్లుతుందో ఆ తదుపరిన అన్ని దృశ్య సంగతులు సమమైన నిద్రాస్థితిని పొందుచూ ఉన్నప్పుడు ఏ రూపంలో లేనివి జరుగుతాయో, ఏ రూపంలో సమస్త అంతరంగము మహోత్సాహంతో నాశనం చెందకుండా అత్యంత ప్రకాశంతో వెలుగొందుతుందో అదే నీ రూపం అని భావము. జలజాత ప్రభవాండ బుద్భుతముల శ్రాంతంబును పుట్టుచల కలయం క్రాగుచునుండు నీ పృథుల లింగస్పార గర్భాబ్ది లోపల తద్బుద్భుత గర్భవాసులు హరిబ్రహ్మాది దేవాలయం కలదే వారికి నీ మహత్వ మెరుగంగా శక్తి సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, నీ యొక్క సువిశాలమైన లింగం యొక్క గర్భం లోపల బ్రహ్మాండ బాండాలనబడే బుడగలు ఎల్లప్పుడూ జనిస్తూ అంతలోనే క్రాగిపోతూ ఉంటాయి కదా. అటువంటి బుడగలలో హరి బ్రహ్మాది దేవతలు నివాసముంటున్నారంటే ఇక సృష్టికర్త బ్రహ్మకైనా, సమస్త లోకాన్ని పోషించే విష్ణువుకైనా, సమస్త దేవతానీకానికైనా నీ యొక్క మహత్యం కనుగొనుటకు శక్యమా స్వామి అని భావము. బబదున్మేష విజృంభణంబు పరికింపంగా సరోజాత సంభవు జన్మంబు భవన్నిమేషమమిత బ్రహ్మాండ కల్పాంత భైరవ సంక్షోభితమన్నా తక్కిన భవత్ప్రారంభ భూరి క్రియా నివహం బెవ్వరు నేర్తురిట్టిదని వర్ణింపంగా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, నీ యొక్క అనంతమైన ఆనందం వికసించడం కారణంగా బ్రహ్మ యొక్క జన్మము రెప్పవేస్తే బ్రహ్మాండాలకు ప్రళయ కాలంలోని భయానక రసం చేత కల్లోలపడింది. అనగా ఈశ్వరుడు కన్ను తెరవడం వల్ల లోకాలకు ప్రళయం. ఆ ప్రళయం గురించి తెలుసుకోవాలంటే మానవునికి ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఇక నీ యొక్క గొప్ప కార్య సమూహాన్ని ఇట్టిది అని వర్ణించడం సాధ్యం కాదు కదా స్వామి అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.